నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ క్యారెట్ పులిహార చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ పులిహారకి కావాల్సిన పదార్థాలు క్యారెట్, బియ్యం, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం. ముందుగా అన్నం వండుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం. బియ్యం కడిగి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఎసర్లో వేసేసుకుందాం. దీనిపైన మూత పెట్టుకుందాం. అన్నం ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పులిహారకి సిద్ధం చేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ తురుముకుందాం. క్యారెట్ తురుముకోవడం అయిపోయింది. నిమ్మకాయలు కట్ చేసుకుందాం. నిమ్మకాయ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నిమ్మకాయ రసం తీసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకుందాం. కొత్తిమీరని సన్నగా తరుక్కుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది కదా, అన్నం ఉడికిందేమో చూద్దాం. అన్నం ఉడికిందండి. ఇప్పుడు పులిహారకి రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పోపుకు సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులు వేగాయి. ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి ముక్కలు వేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా పసుపు, అలాగే కాస్తంత ఉప్పు. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని పోపులో వేసేసుకుంటున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంని పోపులో వేసేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. పులిహారలో నిమ్మకాయ రసం వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. క్యారెట్ పులిహోర రెడీ అయిపోయింది. ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని దీనిపైన చల్లుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరని కూడా వేసుకుందాం. క్యారెట్ పులిహోర రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. క్యారెట్ పులిహోర చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.